మహాభారతం ఆది పర్వం 4వ అధ్యాయము పౌలోమ పర్వం. మహాభారతం అంతా కూడా సాంస్క్రిట్లో శ్లోకాల రూపంలో ఉంటుంది. ఆ శ్లోకాలన్నీ చెప్పకుండా జస్ట్ శ్లోకాల అర్థాలను మీకు వివరించడం అయితే జరుగుతుంది. నైమిషారణ్యంలో కులపతి అయిన శౌనకుడు చేస్తున్న 12 ఏళ్ల యజ్ఞానికి అంటే 12 వత్సర సత్రయాగానికి అనేక మంది ఋషులు వచ్చారు. ఆ ఋషుల వద్దకు రోమహర్షుడి కుమారుడైన ఉగ్రశ్రవసుడు వచ్చాడు. ఈయన పురాణాలను బాగా తెలిసిన పౌరాణికుడు. పురాణాల మీద ఎంతో పట్టు ఉన్న ఆ ఉగ్రశ్రవసుడు చేతులు జోడించి నమస్కరిస్తూ అక్కడి ఋషులను ఇలా అడిగాడు: పూజులారా, మీరు నా నుండి ఏ విషయాలు వినాలనుకుంటున్నారు? నేను మీకు ఏ కథలు చెప్పాలి అని. అందుకు ఆ ఋషులు ఇలా సమాధానం ఇచ్చారు: రోమహర్షునుడి కుమారుడా, మేము నీకు ఒక ఉత్తమమైన విషయాన్ని చెప్తాము. కథలు వినాలని కుతూహలం మాకు చాలా ఉంది, కాబట్టి నువ్వు మాకు ఎన్నో చక్కటి కథలను వినిపించవచ్చు. ప్రస్తుతం పూజ్యులైన కులపతి శౌనక మహర్షి అగ్నిగృహంలో ఉన్నారు, అనగా ఆయన అగ్నిదేవుడిని ఆరాధిస్తూ ఉపాసిస్తున్నారు. ఆ శౌనక మహర్షికి దేవతలు, అసురులు అంటే రాక్షసులకు సంబంధించిన దివ్యమైన కథలన్నీ తెలుసు. అలాగే మనుషులు, పాములు, గంధర్వుల కథలను కూడా ఆయన సంపూర్ణంగా తెలిసినవాడు. ఓ సూతనందన, బ్రాహ్మణోత్తముడు, గొప్ప విద్వాంసుడు అయిన ఆ శౌనక మహర్షి ప్రస్తుతం యజ్ఞ దీక్షలో ఉన్నారు. ఆయన అన్ని విషయాల్లో సమర్థుడు మరియు కఠినమైన వ్రత దీక్షను పూనినవాడు. ఆయన బుద్ధిమంతుడు. శృతి, స్మృతి, పురాణాలు, ఇతిహాసాలలోనూ మరియు బృహదారణ్యకం వంటి బ్రహ్మశాస్త్రాల యందును ఆయన గొప్ప ఆచార్యుడు. ఆ శౌనక మహర్షి ఎల్లప్పుడూ సత్యం పలికేవాడు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడు. గొప్ప తపస్వి మరియు నియబద్ధంగా వ్రతాలు ఆచరించేవాడు. ఆయన మా అందరికీ ఎంతో పూజ్యుడు. కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చే వరకు మీరంతా కొంచెం సేపు వేచి ఉండండి అని ఆ ఋషులు చెప్పారు. ఆ బ్రాహ్మణోత్తముడైన గురువుగారు వచ్చి తన కోసం ఏర్పాటు చేసిన ఉత్తమమైన ఆసనంపై కూర్చున్న తర్వాత మిమ్మల్ని ఏ విషయమైతే అడుగుతారో దానికి మీరు సమాధానం చెప్పవచ్చు అని చెప్పారు. అప్పుడు ఉగ్రశ్రవసుడు ఇలా అన్నాడు: అలాగే కానివ్వండి. ఆ మహాత్ముడైన గురువుగారు వచ్చి ఆసనంపై కూర్చున్నాక ఆయన అడిగిన విధంగా రకరకాల పుణ్యకథలను నేను మీకు వినిపిస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత విప్రశ్రేష్ఠుడైన ఆ శౌనక మహర్షి తాను చేయాల్సిన నిత్యకర్మలన్నింటినీ శాస్త్రోక్తంగా పూర్తి చేసుకున్నాడు. దేవతలను వైదిక స్థుతులతోనూ పితృదేవతలను నీటితోనూ తృప్తిపరిచి అక్కడికి వచ్చాడు. ఆ యజ్ఞ మండపంలో అప్పటికే ఉత్తమ వ్రతాలు ఆచరించే సిద్ధులు, బ్రహ్మర్షులు అందరూ సూతపుత్రుడైన ఉగ్రశ్రవసుని ఎదుట ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. ఋత్విక్కులు, సదస్యులు అందరూ కూర్చుని ఉండగా కులపతి అయిన శౌనకుడు కూడా కూర్చుని ఇలా అన్నాడు. దీనితో ఆది పర్వంలో 4వ అధ్యాయము పూర్తయిపోయింది. 5వ అధ్యాయం వచ్చేసి భృగుని ఆశ్రమునకు పులోముడను రాక్షసుడు వచ్చుట. ఈ అధ్యయనంలో కొన్ని శ్లోకాలనైతే చెప్పడం జరిగింది. ఆ శ్లోకాల అర్థాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. శౌనక ఉవాచ అంటే శౌనకుడు అడుగుతున్నాడు. శౌనక మహర్షి ఇలా అన్నాడు: నాయన రోమహర్షణ కుమారుడా, పూర్వం నీ తండ్రి పురాణాలన్నింటినీ పూర్తిగా అధ్యయనం చేశాడు కదా, మరి నీవు కూడా ఈ పురాణాలన్నింటినీ నీ తండ్రిలాగే చక్కగా చదువుకొని వాటిలోని నిజాన్ని తెలుసుకున్నావా అని అడుగుతాడు. పురాణాలలో ఎంతో అద్భుతమైన దివ్యమైన కథలు ఉన్నాయి. అంతేకాకుండా గొప్ప బుద్ధిమంతులైన రాజర్షులు అంటే రాజుల కథలు, బ్రహ్మర్షుల యొక్క మూల వంశాల వివరాలు కూడా వాటిలో వర్ణించబడి ఉన్నాయి. మేము ఇంతకుముందు మీ తండ్రి గారి ద్వారా ఈ విషయాలన్నింటినీ వివరంగా విని ఉన్నాము. ఆ వంశాలన్నింటిలోకి మొదటగా నాకు భృగు వంశం గురించి వినాలని ఉంది. కాబట్టి నువ్వు మాకు ఆ భృగు వంశం కథని ముందుగా చెప్పు. మేమంతా నీ నోటి నుండి ఆ కథను వినడానికి ఎంతో ఆసక్తితో సిద్ధంగా ఉన్నాము. అప్పుడు సూతపుత్రుడైన ఉగ్రశ్రవసుడు ఇలా సమాధానమిచ్చాడు శౌనక మహర్షికి: భృగునందన, వైశంపాయనుడు మొదలైన బ్రాహ్మణోత్తములు, మహోత్పులైన మునులు పూర్వం చక్కగా అధ్యయనం చేసి లోకానికి చెప్పిన పురాణం నాకు కూడా చాలా బాగా తెలుసు. అలాగే మా తండ్రి గారు చదువుకొని నాకు నేర్పిన పురాణాన్ని నేను కూడా పూర్తిగా నేర్చుకున్నాను. ఇంద్రుడు, దేవతలు, మరుద్గణాలు సైతం పూజించి అత్యంత గొప్పదైన భృగువంశం యొక్క కథను మీకు ఇప్పుడు చెప్తాను. ఓ మహాముని, ఎంతో పవిత్రమైన ఆ భృగువంశ విశేషాలను ముందుగా మీరంతా శ్రద్ధగా వినండి అని చెప్తాడు. ఓ మహాముని, పురాణాల ఆధారంగా ఆ వంశ విశేషాలను నీకు వివరంగా చెప్తాను విను. స్వయంభువు అయిన బ్రహ్మదేవుడు వరుణుని యాగంలో వెలిగిన అగ్ని నుండి పూజ్యుడైన భృగు మహర్షిని పుట్టించాడని మేము విన్నాము. ఆ భృగు మహర్షికి ఎంతో
ప్రియమైన ప్రేమపాత్రుడైన కుమారుడు చ్యవనుడు. ఆ చ్యవన మహర్షి కుమారుడు ప్రమతి. ఆయన పరమ ధార్మికుడు, అంటే ధర్మాన్ని తప్పనివాడు. ఆ ప్రమతికి ఘృతాచి అనే అప్సరస ద్వారా రురుడు అనే కొడుకు జన్మించాడు. ఆ రురునకు ప్రమద్వర అనే ఆమె యందు శునకుడు అనే కుమారుడు పుట్టాడు. ఆయన వేదాలన్నిటినీ పూర్తిగా చదివిన వేద పారంగతుడు, మరి గొప్ప ధర్మాత్ముడు. ఓ శౌనక మహర్షి, ఆ శునకుడే నీకు ముత్తాత, అంటే నీ తాతకు తండ్రి అన్నమాట, అంటే ప్రపితామహుడు అని చెప్పాడు. ఆయన అంటే శునకుడు గొప్ప తపస్సు చేసిన తపస్వి, కీర్తివంతుడు, వేదశాస్త్రాలు విన్నవాడు, బ్రహ్మజ్ఞాని, ధర్మాత్ముడు, ఎల్లప్పుడూ సత్యం పలికే సత్యవాది. అంతేకాకుండా నియబద్ధమైన జీవితాన్ని, కఠినమైన ఆహార నియమాలను పాటించే నియతాహారుడు. శౌనక మహర్షి అప్పుడు ఇలా అన్నాడు: ఓ సూతపుత్రుడా, మహాత్ముడైన భృగు మహర్షికి చ్యవనుడు అనే పేరు ఎందుకు వచ్చింది? ఆ పేరు వెనుక ఉన్న ప్రసిద్ధమైన కథ ఏంటో నాకు చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆ ఉగ్రశ్రవణుడు ఇలా చెప్పుతున్నాడు. సూత ఉవాచ, అంటే సూతుడు చెప్తున్నాడు. సూతుడు అంటే ఎవరో కాదు, సూతపుత్రుడు ఉగ్రశ్రవసుడు అనమాట. ఇలా చెప్పసాగాడు. భృగు మహర్షికి తన భార్య అయిన పులోమ అంటే ఎంతో ఇష్టం, అమితమైన ప్రేమ. ఆమె భృగు మహర్షి వల్ల గర్భం దాల్చింది. ఆ గర్భం రోజు రోజుకు ఎంతో తేజస్సుతో పెరుగుతోంది. ఒకరోజు పవిత్రమైన నియమాలు కలిగిన భృగు మహర్షి స్నానం చేయడం కోసం ఆశ్రమం నుండి బయటకు వెళ్ళాడు. అదే సమయంలో పులోముడు అనే ఒక రాక్షసుడు ఒంటరిగా ఉన్న ఆ ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమంలోకి రాగానే అతనికి మహాతపస్వి అయిన భృగు మహర్షి భార్య, ఎంతో అందగత్తె అయిన పులోమ కనిపించింది. ఆమెను చూడగానే ఆ రాక్షసుడు కామమోహితుడైపోయాడు. అలా ఆశ్రమానికి వచ్చిన ఆ రాక్షసుడిని చూసి ఆ మాయకురాలైన పులోమ అతనికి అడవిలో దొరికే కందమూలాలు, పండ్లని ఇచ్చి అతిథిగా ఆదరించింది. కానీ ఆ సమయంలో ఆ రాక్షసుడు కామంతో రగిలిపోతున్నాడు. అక్కడ భృగు మహర్షి లేకపోవడాన్ని, ఆమె ఒంటరిగా ఉండడాన్ని చూసి తనను ఎత్తుకుపోవడానికి ఇదే మంచి సమయం అని మనసులో అనుకుని సంతోషించాడు. నిజానికి ఆ సుందరి అయిన పులోమను పూర్వం తానే పెళ్లి చేసుకోవాలని ఆ రాక్షసుడు అనుకున్నాడు. నాకంటే ముందే ఈమెను భృగు మహర్షి వివాహం చేసుకున్నాడు అనే కక్ష అతని మనసులో అయితే ఉండిపోయింది. అలాగే ఆ భృగు మహర్షికి ఆశ్రమంలో పులోమ ఏడుస్తున్న ఆమెను బలవంతంగా పోవాలని ఆ రాక్షసుడు నిర్ణయించుకున్నాడు. అంతకంటే ముందు ఒక విషయం తెలుసుకోవాలని అతని మనసులో అనిపించింది. ఎందుకంటే పూర్వం తండ్రి తనకు ఆమెను ఇస్తానని మాట ఇచ్చాడని, కానీ భృగువు ఎత్తుకుపోయాడని, అందుకే ఇప్పుడు ఈమె నా భార్య అని అందరి ముందు గట్టిగా అనవచ్చని, బెదిరించవచ్చని రాక్షసుడు పేరు కొరకు పెట్టుకున్నాడు. రాక్షసుడి పేరు కూడా పులోముడే కావడం ఇక్కడ విశేషము. కానీ ఆ తర్వాత అపహరించాలనే ఆలోచన అతని మనసులో బలంగా నాటుకుపోయింది. ఆ సమయంలో ఆశ్రమంలో ఉన్న అగ్నిగృహంలో అగ్నిదేవుడు ప్రజ్వలిస్తూ, అంటే వెలుగుతూ ఉండడం ఆ రాక్షసుడు చూశాడు. అప్పుడు ఆ రాక్షసుడు మండుతున్న ఆ అగ్నిదేవుని వైపు తిరిగి నిజాయితీగా ఒక ప్రశ్న అడిగాడు. ఓ అగ్నిదేవ, నేను నిన్ను అడుగుతున్నాను, నిజం చెప్పు. ఈమె ఎవరి భార్య? దేవతలందరికీ ముఖం లాంటి వాడైన ఓ అగ్నిదేవ, ఈమెను పూర్వం నాకే ఇవ్వాలని అనుకుంటున్నారు. కానీ ఆ తర్వాత భృగు మహర్షి ఈమెను వివాహం చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నిజం చెప్పు, ఈమె ఎవరికి చెందుతుంది? రాక్షసుడు అగ్నిదేవుడితో ఇలా అంటూ ఉన్నాడు. ఓ పావకుడా, అంటే అగ్నిదేవా, నీవు దేవతలందరికీ ముఖ్యమైన స్థానంలో ఉన్నవాడివి. అడుగుతున్న నాకు సరైన సమాధానం చెప్పు. ఈ సుందరాంగిని అంటే పులోమను పూర్వం నేనే భార్యగా వరించాను కదా. కానీ ఆ తర్వాత ఆమె తండ్రి అసత్యంగా ప్రవర్తించి ఆమెను భృగు మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. ఇప్పుడు ఒంటరిగా దొరికిన ఈ సుందరి భృగువు భార్యేనా? అయితే నిజం చెప్పు, ఈ ఆశ్రమం నుండి ఆమెను నేను ఎత్తుకుపోతాను. నా పూర్వపు భార్య అయిన ఈమెను భృగువు పొందాడు అనే ఆనాటి కోపం ఇప్పటికీ నా హృదయాన్ని మండిస్తూనే ఉంది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఈ కథ అంతా ఇలా జరుగుతుంది అని ఆ సూతపుత్రుడు అంటే ఆ ఉగ్రశ్రవసుడు ఇలా చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా ఆ రాక్షసుడు ఆమె తనకు చెందుతుందా లేదా భృగువుకు చెందుతుందా అనే అనుమానంతో మండుతున్న అగ్నిదేవుడిని పిలిచి పదే పదే అడుగుతున్నాడు ఆ రాక్షసుడు మళ్ళీ ఇలా అన్నాడు. ఓ అగ్నిదేవ, నీవు సమస్త ప్రాణుల లోపల అంతర్యామిగా నిత్యం సంచరిస్తూ ఉంటావు. ఓ సర్వజ్ఞుడా, లోకంలో జరిగే పుణ్య పాపాలకు నువ్వే సాక్షిగా ఉంటావు. కాబట్టి నిజం చెప్పు. అసత్యంగా ప్రవర్తించిన భృగువు మొదట నాకు భార్యగా నిర్ణయించబడినది ఈమెని అపహరించాడు. ఈమె ఆ పులోమయే అయితే నువ్వు నిశ్చయంగా ఆ విషయాన్ని నిజాయితీగా చెప్పు
అగ్ని, నీ నోటి ద్వారా ఈ విషయమంతా విని భృగువు భార్య అయిన ఈమెను నీవు చూస్తూ ఉండగానే ఈ ఆశ్రమం నుండి బలవంతంగా ఎత్తుకుపోతాను. కాబట్టి నీవు నిజమేదో చెప్పు అని అన్నాడు. సూతుడు ఇలా చెప్తూ ఉన్నాడు, అంటే ఉగ్రశ్రవణుడు శౌనక మహర్షికి ఇలా చెప్తూ ఉన్నాడు. రాక్షసుడి మాటలు విని అగ్నిదేవుడు ఎంతో దుఃఖించాడు. ఎందుకంటే ఒకవైపు అబద్ధం చెప్తే అసత్యం అనే పాపానికి మరోవైపు నిజం చెప్తే భృగు మహర్షి ఇచ్చే ఘోరమైన శాపానికి గురి కావాల్సి వస్తుందని ఆయనైతే భయపడ్డాడు. ఆ భయంతోనే మెల్లమెల్లగా ఇలా అన్నాడు. అగ్నిదేవుడు ఇలా చెప్తూ ఉన్నాడు, ఓ దానవనందన, అంటే రాక్షసుడా, నీ చేత పూర్వం వరించబడిన పులోమయే ఈమె. కానీ ఈమెను నీవు శాస్త్రోక్తంగా వేదమంత్ర సహితంగా వివాహం చేసుకోలేదు. కానీ ఆ తర్వాత ఈ కీర్తివంతరాలైన పులోమను ఆమె తండ్రి భృగు మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. ఆయన శ్రేష్టమైన వరుడు కావాలనే కోరికతోనే భృగువుకు ఇచ్చాడు, కానీ నీ మీద ఉన్న కోపంతో కాదు. ఓ దానవుడా, ఆ తర్వాత భృగు మహర్షి ఈమెను వేదోక్తమైన క్రియాకలాపాలతో శాస్త్రపూర్వకంగా సాక్షాత్తు అగ్నిని సాక్షిగా ఉంచుకొని భార్యగా పొందాడు. కాబట్టి నీవు అడిగిన పులోమ ఈమెనని నాకు తెలుసు, కానీ నేను అబద్ధం చెప్పలేను. ఓ దానవోత్తమ, లోకంలో అబద్ధం ఎప్పుడు పూజింపబడదు, సత్యమే పూజింపబడుతుంది. అందుకే నిజం చెప్తున్నాను అని అగ్నిదేవుడు చెప్పాడు. ఇలా జరుగుతుంది కదా అని మన సూతపుత్రుడు ఉగ్రశ్రవసుడైతే శౌనక మహర్షికి, అలాగే అక్కడ ఉన్న ఋషులందరికీ కూడా ఈ కథ ఇలా జరిగింది అని చెప్తూ ఉన్నాడు. భృగు మహర్షి భార్య అయిన పౌలము గురించి చెప్తూ ఉన్నాడు. దీనితో 5వ అధ్యాయం అయితే పూర్తయిపోయింది. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో 6వ అధ్యాయము చవనుడు పుట్టుట, భృగువు అగ్నికి శాపం ఇచ్చుట తెలుసుకుందాము.